తెలుగు స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ కోసం, కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రేమికులు కోసం, సాధారణ ప్రేక్షకులకు కోసం ఆంధ్రకింగ్ తాలూకా మూవీ రివ్యూ. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మాస్ ఎనర్జీ, అదిరిపోయే డాన్సులు. కాని ఈసారి రామ్ రూట్ మార్చాడు. మాస్ మసాలా పక్కన పెట్టి ఒక ఎమోషనల్ ఫ్యాన్ బాయ్ స్టోరీతో మన ముందుకు వచ్చాడు. అదే ఆంధ్రకింగ్ తాలూకా. థియేటర్లో వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ మామూలుగా లేదు. ఒక పక్క రామ్ ఫ్యాన్స్, ఇంకో పక్క టైటిల్ రోల్ చేసిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారి ఫ్యాన్స్. థియేటర్ బయట సందడి వేరే లెవెల్లో ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మహేష్ బాబు పీరామ్ లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడు అనగానే ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంది. అసలు ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందా? రామ్ ఈసారి హిట్ కొట్టాడా? ఈ సినిమా కథేంటి? బడ్జెట్ ఎంత? ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముందుగా చాలామంది ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యామిలీస్ వెయిట్ చేసే న్యూస్. ఓటీటీ రిలీజ్. ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ రోజునే డిజిటల్ పార్ట్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఆంధ్రకింగ్ తాలూకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రామ్ గత సినిమాలకి హిందీలో ఓటీటీలో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసిందట. మరి స్ట్రీమింగ్ ఎప్పుడు? అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ చివరి వారంలో, అంటే క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. ఇక అసలు కథలోకి వెళ్తే, ఈ సినిమా మనల్ని 2002 నాటి రోజుల్లోకి తీసుకెళ్తుంది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ఇంతగా లేని రోజులవి. సినిమా మొదలవ్వడమే ఒక ఎమోషనల్ పాయింట్తో స్టార్టవుతుంది. ఇండస్ట్రీలో ఒకప్పుడు బాక్సాఫీస్ని శాసించిన రారాజు ఆంధ్రకింగ్ సూర్య, ఉపేంద్ర. ఆయన కటౌట్ చూస్తేనే ఫ్యాన్స్కి పూనకాలొచ్చేవి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వరుసగా 9 ఫ్లాపులు. ఒకప్పుడు జేజేలు కొట్టిన జనం ఇప్పుడు సూర్య పని అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సూర్య తన లైఫ్లోనే ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా మొదలుపెడతాడు. ఈ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాలి, పోయిన పరువు నిలబెట్టుకోవాలి అని కసిగా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. కాని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ సమస్యల వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందంటే, ఆ సినిమా పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా 3 కోట్లు కావాలి. చేతిలో చిల్లిగవ్వలేదు, అప్పు పుట్టే దారిలేదు. ఇండస్ట్రీలో ఎవరూ సాయం చేయడానికి ముందుకురారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వదు, సూర్య కెరీర్ సమాధి అయిపోయినట్టే అని అందరూ డిసైడ్ అయిపోతారు. సూర్య కూడా ఆశలు వదిలేసుకుని కుమిలిపోతున్న సమయమది. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. సూర్య బ్యాంక్ అకౌంట్లోకి ఎవరో తెలియని వ్యక్తి ఎక్కడినుంచో 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు. షాక్ తిన్న సూర్య, అసలు నాకు ఇంత పెద్ద అమౌంట్ పంపింది ఎవరు? నాకేం కావాలో ఆ అజ్ఞాత వ్యక్తికి ఎలా తెలిసింది అని ఆరా తీయడం మొదలుపెడతాడు. సీన్ గోదావరి జిల్లాల్లోని గోడపల్లి లంక అనే ఒక మారుమూల గ్రామానికి షిఫ్ట్ అవుతుంది. అది మామూలు ఊరు కాదు. ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీసం కరెంటు సౌకర్యం లేదు, వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. ఒక చిన్న పడవ మీద తప్ప ఆ ఊరికి వెళ్లలేం. అంత వెనుకబడిన ఊరు అది. అక్కడ ఉంటాడు మన హీరో సాగర్, రామ్ పోతినేని. సాగర్కి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, తినడానికి తిండి దొరకడమే కష్టం. కాని అతని గుండె నిండా ఒకటే పిచ్చి, అది సూర్య. తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ ఊర్లో పండగ వాతావరణం తీసుకొస్తాడు. తన హీరోని ఎవరైనా ఒక్క మాటన్నా తట్టుకోలేడు. అసలు కరెంటు కూడా లేని ఊర్లో కష్టపడి బతికే ఒక సామాన్యమైన కుర్రాడు ఏకంగా 3 కోట్లు ఎలా సంపాదించాడు? అంత డబ్బుని తన సొంత కష్టాలకు వాడుకోకుండా మొహం కూడా తెలియని హీరోకి ఎందుకు పంపాడు? అసలు సాగర్కి, సూర్యకి మధ్య ఉన్న ఆ బంధమేంటి? ఈ కథలో మహాలక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే పాత్ర సాగర్ జర్నీని ఎలా మార్చింది? చివరికి ఆ 3 కోట్లు ఎక్కడివి అని తెలిసాక సూర్య రియాక్షన్ ఏంటి? తన కోసం సర్వస్వం దారపోసిన ఆ అభిమానిని సూర్య కలిశాడా? లేదా ఒక అభిమాని ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే కథే ఈ ఆంధ్రకింగ్ తాలూకా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రివ్యూ. రామ్ ఈ సినిమాలో చాలా సెటిల్డ్గా, ఎమోషనల్గా నటించాడు. ఎప్పుడూ ఉండే హై ఎనర్జీని తగ్గించి ఒక సామాన్య అభిమాని కష్టాన్ని, ప్రేమను తన కళ్లతో చూపించాడు. సెకండ్ హాఫ్లో ఆయన ఎమోషనల్ సీన్స్లో నటన చాలా బాగా పండింది. ఇక ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే, ఆయన స్క్రీన్ టైం తక్కువే అయినా ఉన్నంతసేపు
తన పాత్రకి కావాల్సిన హుందా, గంభీరతను మెయింటైన్ చేశారు. కష్టం, బాధలో ఉన్న ఒక పెద్ద స్టార్ పెయిన్ను చాలా బాగా చూపించారు. రామ్, ఉపేంద్ర మధ్య వచ్చే సీన్స్ సినిమాకి మెయిన్ పిల్లర్లా నిలిచాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన లిమిటెడ్ పాత్రకి న్యాయం చేసింది. రామ్తో ఆమె లవ్ ట్రాక్ చాలా న్యాచురల్గా, క్యూట్గా సాగుతుంది. మురళీ శర్మ, రావ్ రమేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు తమ అనుభవంతో ఆయా సీన్లను బాగా ఎలివేట్ చేశారు. టెక్నికల్ మరియు మైనస్ పాయింట్స్. టెక్నికల్గా సినిమా చాలా రిచ్గా ఉంది. మ్యూజిక్, పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, సిద్ధార్థనుని కెమెరా వర్క్ అదిరిపోయింది. 2000 నాటి గోదావరి పల్లెటూరి అందాలను, క్లైమాక్స్లో వచ్చే వరద సన్నివేశాలను చాలా రియలిస్టిక్గా చూపించారు. డైరెక్టర్స్ టేక్. డైరెక్టర్ మహేష్ బాబు పి. ఒక ఫ్యాన్ ఎమోషన్ని క్యాష్ చేసుకోవడానికి కాకుండా నిజాయితీగా చెప్పడానికి ట్రై చేశాడు. ఆ పాయింట్ బాగుంది. మైనస్ పాయింట్స్ అయితే సినిమాలో లోపాలు లేకపోలేదు. స్లో నేరేషన్. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా సాగదీసినట్టు అనిపిస్తాయి. కథ క్లియర్గా ఉన్నప్పుడు అనవసరమైన సీన్స్ పెట్టడం వల్ల లెంత్ ఎక్కువైంది అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ సీన్స్. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు మనం ముందే ఊహించవచ్చు. ఎమోషన్ పండిన కథనం, స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. ల్యాక్ ఆఫ్ హై మూమెంట్స్. మాస్ ఆడియన్స్ రామ్ నుంచి కోరుకునే ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఇందులో ఉండవు. అది కొంతమందికి నిరాశ కలిగించవచ్చు. ఈ సినిమాలోని ఒక పాటకు రామ్ పోతినేని స్వయంగా లిరిక్స్ రాశారట. హీరోగా మాత్రమే కాకుండా లిరిసిస్ట్గా కూడా తన టాలెంట్ చూపించాడు రామ్. బడ్జెట్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సుమారు 60 నుండి 70 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. గోదావరి సెట్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కోసమే చాలా ఖర్చు చేశారట. రెమ్యునరేషన్ బజ్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రామ్ పోతినేని దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. అలాగే గెస్ట్ రోల్ అయిన కీరోల్ చేసిన ఉపేంద్రగారికి కూడా భారీగానే ముట్టజెప్పారట. సాధారణంగా క్లాస్ సినిమాలు తీసే మహేష్ బాబు పి. ఇలాంటి మాస్ ఎమోషనల్ డ్రామాని హ్యాండిల్ చేయడం నిజంగా ఒక ప్రయోగమనే చెప్పాలి. ఫైనల్గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా ఒక పక్కా ఎమోషనల్ ఫ్యాన్బాయ్ డ్రామా. రామ్లోని కొత్త కోణాన్ని చూడాలనుకునేవారికి, సినిమా మీద పిచ్చి ప్రేమ ఉన్నవాళ్లకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రొటీన్ ఫైట్స్, మాస్ మసాలా కోరుకునేవారికి కొంచెం స్లోగా అనిపించొచ్చు. కానీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ కోసం, రామ్, ఉపేంద్ర కాంబినేషన్ కోసం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. డీసెంట్ వాచ్. నా రేటింగ్ 4/5. ఫ్రెండ్స్, ఈ సినిమా పూర్తి రివ్యూ. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓటీటీలో వచ్చాక చూస్తారా లేక థియేటర్లో చూస్తారా చెప్పండి. మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.